అందరికీ నమస్కారం. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సమర్పణలో మీకు అందిస్తున్న మా ఛానల్ హై ఇంపాక్ట్ తెలుగు ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టులు కి సుస్వాగతం. మనిషి మనస్సు ఒక అద్భుతమైన అంతు చిక్కని అగాధం. దాంతో దాని లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు మన ప్రవర్తనను, మన సంబంధాలను, చివరికి మన అస్తిత్వాన్నే శాసిస్తాయి. చీకటిలో ఉన్న ఆ నిగూఢ శక్తులు ఏమిటి? మన నిజమైన నేను ఎక్కడ ఉంది? ఈ అంతర్గత డైనమిక్స్, ఇంట్రాసైకిక్ డైనమిక్స్ ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రయాణంలో మానవ మనస్సు యొక్క లోతైన కోణాలను సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే అగ్రశ్రేణి మేధావి అందించిన సిద్ధాంతాల ద్వారా మనం అన్వేషిస్తాం. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, మన జీవితాన్ని ప్రభావితం చేసే లోతైన సత్యాలను వెలికి తీసే ఒక సాధన. మనోవిశ్లేషణ సిద్ధాంతం మానసిక నిర్మాణాల మరియు అజ్ఞాత ప్రక్రియల సమగ్ర విశ్లేషణ. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రాథమిక ప్రతిపాదనలు మరియు సమకాలీన అనువర్తనాలు. మనోవిశ్లేషణ సిద్ధాంతం యొక్క మౌలిక సూత్రాలేంటి? ఇది వ్యక్తిత్వ వికాసం, మానసిక అనారోగ్యాల మూలాలు మరియు మానవ ప్రవర్తనను శాసించే అంతర్గత డైనమిక్స్, ఇంట్రాసైకిక్ డైనమిక్స్ ను అర్థం చేసుకోవడానికి రూపొందించిన ఒక సమగ్ర సిద్ధాంతం. మానసిక ప్రక్రియల యొక్క అజ్ఞాత స్వభావం, బాల్య అనుభవాల నిరంతర ప్రభావం మరియు మానసిక సంఘర్షణల పాత్రపై దీని ప్రాథమిక దృష్టి ఉంటుంది. ఇది కేవలం చికిత్సా విధానమే కాకుండా మానవ సంస్కృతి, కళ మరియు సామాజిక దిగ్విషయాలను విశ్లేషించడానికి ఒక శక్తివంతమైన సాధన. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ పితామహుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక విప్లవాత్మక దృక్పథం. ఆస్ట్రియాకు చెందిన ప్రఖ్యాత న్యూరాలజిస్ట్. ఆయన తన మానసిక విశ్లేషణల ద్వారా ఆధునిక మనోవిజ్ఞానానికి బలమైన పునాదిని వేశారు. అజ్ఞాత మనస్సు యొక్క ప్రాముఖ్యతను, బాల్య అనుభవాల యొక్క కేంద్ర పాత్రను మరియు కళల విశ్లేషణను మానసిక రోగ నిర్ధారణకు ఒక మార్గంగా ఆయన ప్రతిపాదించారు. అప్పటి సాంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రానికి భిన్నంగా ఫ్రాయిడ్ మానసిక ప్రక్రియల డైనమిక్ సంఘర్షణ ఆధారిత స్వభావంపై దృష్టి సారించారు. మానసిక ఉపకరణం యొక్క నిర్మాణం, ఈద్, ఈగో, సూపర్ ఈగో, అంతర్గత డైనమిక్స్. ఇందులో 3 భాగాలు. ఈద్, ఇది మానసిక ఉపకరణంలో అత్యంత ఆదిమమైన జన్మ సిద్ధమైన భాగం. ఆనంద సూత్రం ఏమిటంటే ప్లెజర్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఆనంద సూత్రం ద్వారా నడిపించబడుతుంది. ఇది తక్షణ కోరికలు మరియు అవసరాల సంతృప్తిని కోరుతుంది. తర్కం లేదా వాస్తవికతతో సంబంధం లేకుండా జరుగుతుంది. ఈగో, వాస్తవిక సూత్రం, రియాలిటీ ప్రిన్సిపల్ అంటాం. వాస్తవిక సూత్రం ద్వారా పనిచేసేదే ఈగో. ఈది యొక్క కోరికలను వాస్తవ ప్రపంచ పరిమితులతో సమన్వయం చేస్తుంది ఈగో. ఇది అవగాహన, నిర్ణయాలు తీసుకోవడం మరియు సమస్య పరిష్కారానికి బాధ్యత వహిస్తుంది. ఇక 3వది సూపర్ ఈగో. ఇది నైతిక విలువల, ఆదర్శాల మరియు సామాజిక నిబంధనల అంతర్గతీకరణను సూచిస్తుంది. ఆదర్శ సూత్రం ఐడియలిస్టిక్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది. ఇది యొక్క ఈద్ యొక్క ప్రేరణలను నియంత్రిస్తుంది మరియు ఈగోను నైతికంగా సరైన చర్యల వైపు నడిపిస్తుంది.
ఒక ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి పరీక్షల్లో కష్టపడకుండా మంచి మార్కులు సంపాదించాలనుకున్నప్పుడు అతని మెదడులో జరిగే సంఘర్షణ. ఈద్, ఇప్పుడే పాస్ అవ్వాలి, కాపీ కొట్టేసి తొందరగా అయిపో, తక్షణ సంతృప్తి కష్టం లేకుండా. అది ఈద్ యొక్క ప్రభావం. సూపర్ ఈగో ఏమంటుంది? ఇది నైతికంగా తప్పు, నిజాయితీగా చదువుకోవాలి, లేకపోతే నేరం చేసినట్టే. ఇది నైతిక నియంత్రణ. ఈగో ఏమంటుందంటే కాపీ కొట్టడం ప్రమాదకరం, పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, సమయం తక్కువగా ఉన్నా ఉన్నంతలో కష్టపడి చదివి నిజాయితీగా పరీక్ష రాయడమే సరైన మార్గం. అంటే వాస్తవికతను బట్టి నిర్ణయం. ఈద్ మరియు సూపర్ ఈగో మధ్య సమన్వయం. అజ్ఞాత మనస్సు, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా అనొచ్చు. అజ్ఞాత మనస్సు ప్రవర్తనకు నిగూఢ కేంద్ర మానసిక ఉపకరణంలో అతి పెద్ద మరియు అత్యంత లోతైన భాగం. దీనిలోని విషయాలు మన చేతన అవగాహన, కాన్షియస్ అవేర్నెస్ కు అందుబాటులో ఉండవు. ఇది అణిచివేయబడిన కోర్కెలు, బాల్యకాలపు సంఘర్షణలు, జ్ఞాపకాలు మరియు భావోద్వేగాల యొక్క అపారమైన నిల్వశాల. అజ్ఞాత మనస్సులోని ఈ ప్రేరణలు మరియు సంఘర్షణలు మన చేతన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తనను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. తరచుగా మనం వాటి మూలాలను గుర్తించలేము. కలలు, మతిమరపు, నోరు జారడం, దాని ఫ్రోడియన్ స్లిప్స్ అంటారు, మరియు నరాల సంబంధిత లక్షణాల ద్వారా అజ్ఞాత మనస్సు వ్యక్తం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తికి చిన్నతనంలో కుక్కల వల్ల తీవ్రమైన భయం కలిగించే సంఘటన జరిగి ఉండవచ్చు, కానీ అది అతని జ్ఞాపకం నుంచి అణిచివేయబడి ఉంటుంది. పెద్దయ్యాక అతనికి కుక్కలను చూసినప్పుడు వివరించలేని భయం లేదా ఆందోళన కలగడం. ఇది అజ్ఞాత మనస్సులో అణిచివేయబడిన ఆ సంఘటన యొక్క ప్రభావం. బాల్య అనుభవాలు మరియు వ్యక్తిత్వ వికాసం. బాల్యపు మూలాల ప్రభావం ఏమిటో చూద్దాం. వ్యక్తిత్వపు నిర్మాణ మనోవిశ్లేషణ సిద్ధాంత ప్రకారం వ్యక్తిత్వం యొక్క ప్రాథమిక నిర్మాణం బాల్యంలోని మొదటి 5 సంవత్సరాల్లో ఏర్పడుతుంది. ఈ దశలో జరిగిన అనుభవాలు ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా సంరక్షకులతో ఏర్పడే సంబంధాలు భవిష్యత్తులో వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యానికి మరియు వ్యక్తిత్వ లక్షణాలకు పునాదిగా నిలుస్తాయి. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సైకోసెక్షువల్ డెవలప్మెంట్ దశలు అంటే ఓరల్, యానల్, ఫాలిక్, లేటెన్సీ, జెనిటల్ స్టేజెస్ అంటాం. ఈ బాల్య అనుభవాలు ఎలా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయో వివరిస్తాయి. ఈ దశలోని ఫిక్సేషన్స్ పెద్ద యొక్క కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు లేదా నరాల సమస్యలకు దారితీస్తాయి. ఒక ఉదాహరణ చూద్దాం. చిన్నతనంలో తల్లిదండ్రుల నుండి తగినంత ప్రేమ, శ్రద్ధ లేక భద్రత లేని పిల్లలు పెద్దయ్యాక సంబంధాలలో అవిశ్వాసము, ఆందోళన లేదా నిరాశతో కూడిన అటాచ్మెంట్ స్టైల్స్ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది బాల్యంలో ఏర్పడిన లోతైన అభద్రతాభావాలకు అజ్ఞాత ప్రతిబింబం. ఇక రక్షణాత్మక యంత్రాంగాలు, డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఏంటో చూద్దాం. మానసిక సమతుల్యం కోసం వ్యూహాలు రక్షణాత్మక యంత్రాలుగా అనేవి అజ్ఞాత మానసిక ప్రక్రియలు. ఈగో ఆందోళన, సంఘర్షణ మరియు అవాంఛనీయ భావోద్వేగాల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగిస్తుంది. ఈ రక్షణాత్మక యంత్రాంగాలు ఒత్తిడిని తగ్గించడానికి మరియు మానసిక సమతుల్యాన్ని పునరుద్ధరించడానికి కూడా సహాయపడతాయి. కానీ అతిగా లేదా అసాధారణంగా ఉపయోగించినప్పుడు ఇవి మానసిక సమస్యలకు దారితీయవచ్చు. చూద్దాము. మొదటిది అణిచివేత, రిప్రెషన్. బాధ కలిగించే జ్ఞాపకాలు లేదా ఆలోచనలను అజ్ఞాత మనస్సులోకి నెట్టడం.
రెండవది ప్రొజెక్షన్, ఒక స్వంత అవాంఛనీయ లక్షణాలు లేదా భావాలను మరొకరిపై ఆపాదించడం. మూడవది స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒక వస్తువు లేదా వ్యక్తి ఉన్న భావోద్వేగాలను మరొక తక్కువ బెదిరించే వస్తువు లేదా వ్యక్తికి మార్చడం. నాలుగవది ఉత్కృష్టం, సబ్లిమేషన్, అంటే సామాజికంగా ఆమోదయోగ్యం కాని ప్రేరణను సామాజికంగా ఆమోదయోగ్యమైన మార్గాలుగా మార్చడం. ఉదాహరణకి ఈ దూకుడును క్రీడలుగా మార్చడం. ఒక ఉదాహరణ చూద్దాం. స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్. కార్యాలయంలో తన బాస్ చేతిలో అవమానింపబడిన వ్యక్తి తన కోపాన్ని బాస్ పై చూపించలేక ఇంటికి తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యులతో అకారణంగా కోపాన్ని ప్రదర్శించడం. రెండో ఉదాహరణ ఏంటంటే అణిచివేత, రిప్రెషన్. బాల్యంలో తీవ్రమైన గాయపడిన అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆ సంఘటనను పూర్తిగా మర్చిపోయి కానీ అజ్ఞాతంగా దాని సంబంధిత భయాలు లేదా ఆందోళనను అప్పుడప్పుడు ప్రదర్శించడం. ఇంకొక ముఖ్యమైన విషయం కలల విశ్లేషణ, డ్రీమ్ ఎనాలిసిస్. కలలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం కలలు అజ్ఞాత మనస్సులోని ప్రవేశించడానికి రాజమార్గం అంటారు, రాయల్ రోడ్. అవి అణిచివేయబడిన కోరికలు, సంఘర్షణలు మరియు అసంపూర్తిగా ఉన్న భావోద్వేగాలను సూచిస్తాయి. కలలు వ్యక్త కంటెంట్, అంటే మేనిఫెస్ట్ కంటెంట్, మరియు అజ్ఞాత కంటెంట్, లేటెంట్ కంటెంట్ అని రెండు స్థాయిలు ఉంటాయంటారు ఫ్రాయిడ్. వ్యక్త కంటెంట్ అంటే కలలో స్పష్టంగా కనిపించే దృశ్యాలు, సంఘటనలు మరియు పాత్ర. అజ్ఞాత కంటెంట్ అంటే ఈ వ్యక్త కంటెంట్ వెనుక దాగి ఉన్న అసలు అజ్ఞాత కోరికలు మరియు భావాలు. మనోవిశ్లేషణ చికిత్సలో చికిత్సకుడు కలలు వ్యక్త కంటెంట్ ను విశ్లేషించి దాని ద్వారా అజ్ఞాత కంటెంట్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా రోగికి అంతర్దృష్టి, ఇన్సైట్ లభిస్తుంది. ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి పదే పదే ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోతున్నట్లు కలలు కంటున్నాడు. వ్యక్త కంటెంట్ పడిపోవడం. అజ్ఞాత కంటెంట్ అతని జీవితంలో నియంత్రణ కోల్పోవడం, భద్రత లేమి, లేదా ఒక నిర్దిష్ట పరిస్థితిలో విఫలమవడం అనే లోతైన భయాన్ని సూచించవచ్చు. చికిత్సకుడు ఈ కలలను విశ్లేషించడం ద్వారా ఈ అజ్ఞాత భయాలను వెలికి తెస్తూ ఉంటాడు. ఇక మనోవిశ్లేషణ చికిత్స, సైకో ఎనలిటిక్ థెరపీ గురించి చూద్దాం. మనోవిశ్లేషణ చికిత్స అంతర్దృష్టి మరియు పరివర్తన మనోవిశ్లేషణ చికిత్స అనేది ఒక లోతైన దీర్ఘకాలిక చికిత్సా ప్రక్రియ. దీని లక్ష్యం అజ్ఞాత సంఘర్షణలు, అణిచివేయబడిన భావోద్వేగాలు మరియు బాల్యపు గాయాలను చేతన అవగాహనలోకి తీసుకురావడం ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించారు. కీలక పద్ధతులు ఏంటి ఇందులో మనోవిశ్లేషణ చికిత్సలు? ఒకటి, సంసరం, ఫ్రీ అసోసియేషన్. రోగికి ఎటువంటి నిగ్రహం లేకుండా, దీన్ని స్వేచ్ఛా సంసరం అంటాం. ఫ్రీ అసోసియేషన్, రోగికి ఎటువంటి నిగ్రహం లేకుండా తన మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచనలను, భావనలను, జ్ఞాపకానికి చికిత్సకుడికి తెలియచేయడం. ఇది అజ్ఞాత మనస్సును వెలికి తీయడానికి సహాయపడుతుంది. రెండోది కలల విశ్లేషణ, డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్. కలల యొక్క వ్యక్త కంటెంట్ నుండి అజ్ఞాత కంటెంట్ను అర్థం చేసుకోవటం. తర్వాత బదిలీ, ట్రాన్స్ఫరెన్స్. రోగి తన బాల్యంలోని ముఖ్యమైన వ్యక్తులు, తల్లిదండ్రులు లాగా వాళ్ళు అన్నమాట, వాళ్ళ పట్ల కలిగిన భావాలను చికిత్సకుడిపై మార్చడం. ఇది గత సంబంధాల నమూనాలను అర్థం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి బదిలీ అంటే రోగి ఇప్పుడు చికిత్సకుడి నుంచి రోగికి అనమాట. రోగి పట్ల చికిత్సకుడికి కలిగే అజ్ఞాత భావోద్వేగ ప్రతిస్పందనలు. చికిత్సకుడు
వీటిని చికిత్స ప్రక్రియకు ఉపయోగించుకుంటారు. లక్ష్యం ఏంటంటే కేవలం లక్షణాల ఉపశమనం కాకుండా వ్యక్తిత్వ నిర్మాణంలో లోతైన మార్పును తీసుకురావటం మరియు అంతర్దృష్టి ఇన్సైట్ ద్వారా స్వయం అవగాహనను పెంపొందించడం. సరే, మనోవిశ్లేషణ సిద్ధాంతం యొక్క సమకాలీన అనువర్తనాలే ది ప్రెసెంట్ కాంటెక్స్ట్ లో. మానవ అనుభవంపై విస్తృత ప్రభావం మన మనోవిశ్లేషణ సిద్ధాంతం కేవలం చికిత్సకు మాత్రమే పరిమితం కాదు. ఇది మానవ అనుభవాన్ని, సంస్కృతిని మరియు సామాజిక దృగ్విషయాలను అర్థం చేసుకోవడానికి ఒక శక్తివంతమైన లెన్స్ గా పనిచేస్తుంది. కళలు మరియు సాహిత్యం పట్ల కూడా రచయితల, కళాకారుల సృజనాత్మక ప్రక్రియలను మరియు కళాఖండాలలోని అజ్ఞాత చిహ్నాలను అర్థం చేసుకోవడానికి మనోవిశ్లేషణ సిద్ధాంతం తెలుస్తుంది. రెండు విషయం, సామాజిక మరియు రాజకీయ విశ్లేషణలో కూడా మనకి మనోవిశ్లేషణ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. సమూహ డైనమిక్స్, నాయకత్వం మరియు సామాజిక కదలికల వెనుక ఉన్న అజ్ఞాత ప్రేరణలను విశ్లేషించడానికి. అలాగే విద్య మరియు పేరెంటింగ్ విషయాల్లో కూడా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపకరిస్తుంది. పిల్లల మానసిక వికాసం, వారి అవసరాలు మరియు బాల్య గాయాల నిర్వహణలో తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం. అలాగే వ్యక్తిత్వ వికాసంలో స్వయం అవగాహన, భావోద్వేగ మేధస్సు, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, మరియు అంతర్గత సంఘర్షణను పరిష్కరించుకోవడం ద్వారా వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించింది. మనోవిశ్లేషణ సిద్ధాంతం నేడు మరియు భవిష్యత్ ఒక నిరంతర పరిణామం. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రాథమిక ప్రతిపాదనలు ఆధునిక మనోవిజ్ఞానానికి ఒక బలమైన పునాదిగా నిలిచాయి. ఫ్రాయిడ్ అనంతర సిద్ధాంతకర్తలు, పోస్ట్ ఫ్రోడియన్స్, ఈ సిద్ధాంతాన్ని విస్తరించారు మరియు అనుసరించారు. ఈగో సైకాలజీ, అలాగే ఆబ్జెక్ట్ రిలేషన్స్, అలాగే సెల్ఫ్ సైకాలజీ వంటి కొత్త దృక్పథాలను మనకి పరిచయం చేశారు. నేడు మనోవిశ్లేషణ న్యూరో సైన్స్ మరియు కాగ్నిటివ్ సైకాలజీ వంటి రంగాలలో సంభాషిస్తూ మానసిక ప్రక్రియల యొక్క లోతైన అవగాహనను అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం, విద్య, సామాజిక న్యాయం మరియు కళాత్మక వ్యక్తీకరణకు దాని ఔచిత్యాన్ని కొనసాగిస్తుంది. మానవ మనస్సు ఒక అనంత సముద్రం, అన్వేషించని లోతుల అగాధ మూల సారాంశం. మనోవిశ్లేషణ సిద్ధాంతం మానవ మనస్సును ఒక అగాధమైన అన్వేషించిన సముద్రంగా పోలుస్తుంది. దాని ఉపరితలం పైన కనిపించే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ లోతులు దాగి ఉంటాయి. మనస్సు యొక్క లోతుల్లోకి సాగే ప్రయాణం అజ్ఞాత భావాలను మరియు సంఘర్షణలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మన అసలు వ్యక్తిత్వాన్ని మరియు మన ప్రవర్తనల వెనుక ఉన్న నిజమైన ప్రేరణలను తెలుసుకోగలం. ఆత్మ పరిశీలన, లోతైన అంతర్దృష్టి మరియు నిరంతర ఆత్మ అవగాహన ద్వారానే నిజమైన మానసిక ఆరోగ్య పరివర్తన సాధ్యమవుతుంది. ఇది వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో జ్ఞానోదయం వైపు దారితీస్తుంది. మనం అజ్ఞాత ప్రేరణను మరియు అంతర్గత సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొని అర్థం చేసుకున్నప్పుడే మన నిజమైన పరివర్తన మరియు విముక్తి మొదలవుతుంది. మనోవిశ్లేషణ సిద్ధాంతం మనం స్వయం అవగాహన మరియు వ్యక్తిగత వృద్ధికి ఒక శక్తివంతమైన చట్రాన్ని అందిస్తుంది. మానవ మానసిక ఆరోగ్యంపై లోతైన అవగాహనను పెంపొందించడం ద్వారా మరింత సంపూర్ణమైన మరియు సృజనాత్మక జీవితాన్ని గడపడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మనోవిశ్లేషణ సిద్ధాంతం మనకు ఒక సత్యాన్ని బోధిస్తుంది. మన అజ్ఞాత మనస్సును అర్థం చేసుకోవడమే నిజమైన స్వయం అవగాహనకు మొదటి మెట్టు. మనం అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించడం ద్వారానే మనం మన భయాలను, కోరికలను మరియు నిజమైన సామర్థ్యాన్ని గుర్తించగలం. ఈ ప్రయాణం ఎన్నటికీ ముగియదు, కానీ మీరు కూడా మీ మానసిక ప్రపంచాన్ని లోతుగా అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ సిద్ధాంతాన్ని మీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఆలోచించండి. మరిన్ని విలువైన అంతర్దృష్టుల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాం. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు.